ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహాకనికరము వాత్సల్యత చూపించి మరో వారం వరకు సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు ప్రభా. ఎన్నో పోరాటాలు, ఓటములు, నష్టముల తర్వాత ఈ సన్నిధిలో ప్రభా ఇలా బ్రతకడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు ప్రభా. పాపం చేత, నా శరీర క్రియల చేత చచ్చుతున్న మమ్మల్ని ప్రభా నీ ఆత్మ ద్వారా బ్రతికిస్తున్నందుకై వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి క్షమాపణ ఇస్తున్నందుకై వందనాలు తండ్రి. నా పాపానికి ఉన్న బలము, ధర్మశాస్త్రము, దాని చేత ప్రభా ఎన్నో విషయాల్లో ఆ బలాన్ని మా మీద వినియోగించినప్పుడు నీ కుమారుని ద్వారా ప్రభా మాకిచ్చిన ఏర్పాటును బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ దగ్గరికి రావడానికి నీ కృపే తండ్రి మాకు ఆధారమైంది. నీ యొక్క ఆశ్రయమే ప్రభా. నీ మహా కనికరము, వాత్సల్యతను బట్టి నేను నీ దగ్గరికి రాగలిగి ఉంటున్నాం ప్రభా. నన్ను బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. కొన్నిసార్లు నేను ఆరాధించడానికి కావాల్సిన ఆత్మ మాలో ఉండదు ప్రభా. అనేక విషయాల్లో మేము చచ్చిన వారి స్థితిలో ఉంటాం ప్రభా. అయినా ఈరోజు మళ్ళీ నీ సన్నిధికి తీసుకొని వచ్చావు ప్రభా. నీ జీవాన్ని ఉంచావు ప్రభా. ఇంకా ఈ శరీరంలో ఊపిరి ఉంది అంటే అది నీ కృపే ప్రభా. ఇంకా బ్రతికి ఉన్నామంటేనైనా మీరు మాకు ఇచ్చిన అవకాశం ప్రభా. అందును బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. నేను ప్రతిదీ మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. నేను గురించి ప్రభా ఆరాధించడానికి కావాల్సిన తలంపులు ఇవ్వండి. అదేవిధంగా ప్రభా కావలసిన మాటలు ప్రభా నిన్ను గురించిన సత్యాలు తెలియచేయండి. ఈ సమయం అంతా నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా. పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ హృదయంలోనికి వెళ్ళేటట్టు మీరు ప్రభా కనికరం చూపించండి తండ్రి. అనే విషయాల్లో మీ సహాయాన్ని హృదయపూర్వకంగా కోరుతూ ప్రభా ఈ సమయాన్ని తండ్రి బలమైన నీ ఆత్మతో మాకు దీవెనకరంగా చేసి నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వచ్చే కీర్తన నుంచి 7వ పాట పాడుకుందాం. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. యేసు రక్షక సదా స్తుతింతు యేసు రక్షక. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. నిష్ఠాదే కదా, శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా. నిష్ఠ అదే కదా, శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు
యేసు రక్షక. నిందాలయందు స్తుతింతు, తొందరలందు స్తుతింతు, నిందాలయందు స్తుతింతు, తొందరలయందు స్తుతింతు, ఆనందమని పై విందుగని నీయందు మని, ఆనందమని పై విందుగని నీయందు మని, సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. ఉపకారములయందు స్తుతింతు, అపకారములకు స్తుతింతు, ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు, అపవాదురాని అపవాది కాని కృపనీదేయని, అపవాదురాని అపవాది కాని కృపనీదేయని, సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. ప్రాణాపాయములో స్తుతింతు, నీ ప్రాణాపాయమునే తలంతు, ప్రాణాపాయములో స్తుతింతు, నీ ప్రాణత్యాగమునే తలంతు, బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణమదే, బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే లోక త్రాణదే, సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. అనుమానమున్నా స్తుతింతు, అవమానమున్నా స్తుతింతు, అనుమానమున్నా స్తుతింతు, అవమానమున్నా స్తుతింతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, సదా స్తుతింతు యేసు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, నా ఇరుకు నీదే భక్త సరుకు
సరుకు నీదే, క్రీస్తు కొరకు నేనే. నా ఇరుకు నీదే, భక్త సరుకు నీదే, క్రీస్తు కొరకు నేనే. సదా స్తుతింతు యేసు రక్షకా, సదా స్తుతింతు యేసు రక్షకా. యేసు రక్షకా నిన్నే స్తుతింతు రక్షకా, నిన్నే స్తుతింతు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. నిష్ఠాదే కదా, శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా. నిష్ఠ అదే కదా, శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా. సదా స్తుతింతు యేసు రక్షకా, సదా స్తుతింతు యేసు రక్షకా. తొందరలయందు స్తుతింతు, నిందలయందు స్తుతింతు. తొందరలయందు స్తుతింతు, నిందలయందు స్తుతింతు. ఆనందమని పై విందుగాని నీయందు మని, ఆనందమని పై విందుగాని నీయందు మని. సదా స్తుతింతు యేసు రక్షకా, సదా స్తుతింతు యేసు రక్షకా. ప్రాణాపాయములో స్తుతింతు, నీ ప్రాణత్యాగమునే తలంతు. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు. అపవాదురాని అపవాది కాని కృపా నీదే అని. బ్రహు ప్రాణమిదే, నాకు ధ్యానమిదే, లోక ప్రాణమిదే. సదా స్తుతింతు యేసు రక్షకా, సదా స్తుతింతు యేసు రక్షకా. అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు. కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. నా ఇరుకు నీదే, భక్త సరుకు నీదే, క్రీస్తు కొరకు నేనే. నన్ను చంపుకొని కన్ను మూసుకొని నిన్ను నమ్ముకొని. నా ఇరుకు నీదే, భక్త సరుకు నీదే, క్రీస్తు కొరకు నేనే. సదా స్తుతింతు యేసు రక్షకా,
సదా స్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. అలాగే 116 పాట పాడుకున్నాం. ఆకాశమహాకాశములు పట్టాని ఆశ్చర్య కరుడా, ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కాపాడితివి నడిపితివి ఇంటికి మమ్ములను, ఇంటికి మమ్ములను, ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా, నీతి న్యాయముల కర్త, ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయముల కర్త, ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయములను ఇమ్ము, నీతి న్యాయములను ఇమ్ము, స్తుతింప నిరతంబు, స్తుతింప నిరతంబు, ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా, నీ దాసునికి నీ ప్రజలకు నిక్షేమమును కనపరచు, నీ దాసునికి నీ ప్రజలకు నిక్షేమమును కనపరచు, నీదు కల్వారి రక్తమునా, నీదు కల్వారి రక్తమునా, నీవే కడుగు కరుణామయుడా, నీవే కడుగు కరుణామయుడా, ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్య కరుడా, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా
రాజా విజయమిమ్ము మా విజయుండా, విజయమిమ్ము మా విజయుండా. నిజమైన నీ ప్రజలకు, నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా. కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్. కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్. కరుణ చూపి విడిపించి, కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను, మురిపించు మమ్ములను. ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా. సమాధాన సంతోషమును ఆధారాన ఆలోచన, సమాధాన సంతోషము ఆధారాన ఆలోచన. అనుభవింప అనుగ్రహించు, అనుభవింప అనుగ్రహించు. అనిశంభో మాకిచ్చట, అనిశంభో మాకిక్కడ. ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా. బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి, బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి. విలువైన నిరక్షణను, విలువైన నిరక్షణను ధరింపచేయు. హల్లెలూయా, ధరింపచేయు. హల్లెలూయా. ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా. ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి. కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి. నీ ఇంటికి మమ్ములను, నీ ఇంటికి మమ్ములను. ఆకాశమహాకాశంబులు
ఆకాశంబోలు పటాని ఆశ్చర్యకరుడా ఆకాశమహా నీ దాసునికి నీ ప్రజలకు నిక్షేమమును ఘనపరచు నీ దాసునికి నీ ప్రజలకు నిక్షేమమును ఘనపరచు నీదు కల్వారి రక్తమునా నీదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణామయుడా నీవే కడుగు కరుణామయుడా ఆకాశమహాకాశంబులు పటాని మాశ్చర్యకరుడా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా యాజకులనుగా రాజులనుగా మమ్ము చేసిన మా రాజా విజయమిమ్ము మా విజయుండా విజయమిమ్ము మా విజయుండా నిజమైన నీ ప్రజలకి నిజమైన నీ ప్రజలకి ఆకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశమా సమాధాన సంతోషము హదారాన ఆలోచన అనుభవింప అనుగ్రహించు అనుభవింప అనుగ్రహించు అనిశంభు మాకిచ్చట అనిశంభు మాకిచ్చట ఆకాశమా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన రక్షణకు విలువైన రక్షణను ధరింపచేయు హల్లెలూయా ధరింపచేయు హల్లెలూయా ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పటాని ఆశ్చర్యకరుడా.
దేవుణ్ణి ఆరాధించడానికి లేవి ఖండంలో నుంచి చిన్న వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండంలో నుంచి 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం కాంచి చదువుకుందాం. 12వ అధ్యాయము 9వ వచనం కాంచి. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమున ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠం గలదాయి. అహరోను మిరియా వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలని గడిపెను. మిరియాము మరలా చేర్చుబడ వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు అజేరోతు నుండి సాగి పారానుకు అరణ్యములో దిగిరి. ఈ చదువుకున్న ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి విడిపిస్తున్నప్పుడు వాళ్ళు ప్రయాణమైతూ మరి కనాను దేశానికి వెళ్తూ మధ్యలో దారిలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. మోషే అనే వ్యక్తి ఒక కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న దాన్ని బట్టి ఈ మిరియాము అహరోను అంటే మోషేకి మరి అన్న అక్క అయి ఉండొచ్చు. సొంత అన్న అక్క మోషే ఒక పెళ్లి చేసుకుంటే మరి ఆ పెళ్లిని బట్టి వాళ్ళు విరోధంగా మాట్లాడారు. దేవుడు ఈ బైబిల్లో ఈ గ్రంథం రాయించాడు అంటే మెయిన్ రీజను ఇదే. మోషే ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే, కూషు దేశపు స్త్రీని, ఆ మోషేకు విరోధంగా తమ సహోదరులైన అహరోను మిరియాము విరోధంగా మాట్లాడట. వాళ్ళు మాట్లాడి ఏమంటారంటే, మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేత పలికించలేదా అని అనున్నారు. మోషేతోనే దేవుడు మాట్లాడిండా, మాతో మాట్లాడలేదా, ఏం చెప్పలేదా, మోషేనే దేవునితో ఉన్నాడా అని చెప్పి మోషే మీద విరోధంగా మాట్లాడాడు. యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. దేవుడు ప్రతి మాట వింటా ఉంటాడు. మనం ఎవరి గురించి మాట్లాడినా, అది మంచిగా మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా, అనుకూలంగా మాట్లాడినా, ప్రతికూలంగా మాట్లాడినా, పాజిటివ్గా మాట్లాడినా, నెగిటివ్గా మాట్లాడినా, దేవుడు ప్రతి మాట వింటాడంట. ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఏదో బిజీగా ఉన్నాడు అనుకోవడానికి లేదు. అహరోను మిరియాము మాట్లాడిన మాట యెహోవా విన్నాడు. విని ఏమంటాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు,
మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రమ్మని చెప్పి అహరోను, మోషేను, మిరియామును పిలిపిస్తారు. యెహోవా మేఘస్తంభంలోకి దిగొచ్చి ద్వారం దగ్గర నిలిచి అహరోను, మిరియాలని పిలిచాడు. పాత నిబంధనలో దేవుడు చాలా సీరియస్గా ప్రతిదీ తీసుకునేవాడు. ఒక మాట అన్నందుకు ఇక్కడ తన సేవకుణ్ణి దేవుని కోపం వచ్చేసింది. వెంటనే మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాండి అన్నాడు. దేవుడు కూడా వెంటనే మేఘంలో దిగొచ్చాడు. ఒక మాట అన్నందుకు దేవుడు ఎంత స్పీడ్గా అక్కడ దాన్ని పరిష్కారం చేయడానికి మరి ముందుకొచ్చాడో ఇక్కడ కనిపిస్తుంది. మోషే గురించి మీరు మాట్లాడతారా? మోషే భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు అని చెప్పి ప్రవక్త అనేవాడు ఉంటే, దర్శనములో నేను అతనితో మాట్లాడతాను, కళ్ళల్లో మాట్లాడతాను. నా సేవకుడు మోషే అలాంటోడు కాదు, అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుడు మోషే గురించి చెప్తున్న మాటలు, దేవుడు మోషే గురించి చెప్తూ, మోషే భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అలాంటి వ్యక్తితో నేను ఎలాగా మీరు మాట్లాడడానికి ఇక్కడ తెగించారని చెప్పి వాళ్ళ విషయంలో దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. వెంటనే మీరెందుకు అతనితో విరోధంగా మాట్లాడడానికి భయపడట్లేదని చెప్పి యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి భయంకరమైన కోపం వచ్చింది వాళ్ళ మీద. అందుకనే పాత నిబంధనలో దేవుని కోపము, ఉగ్రత చాలా భయంకరంగా ఉండింది. చిన్న విషయాలకే చాలా పెద్ద తీర్పు జరిగింది. ఇక్కడ మోషేకు విరోధంగా మాట్లాడినందుకు వెంటనే వాళ్ళని పిలిచి మోషే గురించి మాట్లాడి, మోషే ఎలాంటి వాడో మీకు తెలుసా? మోషే ఎలాంటి సాత్వికుడు లేడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అసలు మీకు ఎంత ధైర్యం ఉంది అతనికి విరోధంగా మాట్లాడడానికి అని చెప్పి దేవుని కోపం రగులుకున్నదనగా. కోపం రావడం వేరు, రగులుకోవడం వేరు. మంట రగులుకుంటది, మంట మండడం వేరు, మంట రగులుకోవడం వేరు. అప్పుడేం జరిగిందంటే 10వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడినప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాం వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడేను. మిరియాము తెల్లని కుష్టు గలదైంది. అహరోను చూసినప్పుడు ఆమె కుష్ఠగలదైంది. ఒక వ్యక్తి ఒక మాట విరోధంగా మాట్లాడినందుకు తన సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు అంత స్పీడ్గా దిగొచ్చి వాళ్ళని పిలిపించి మాట్లాడి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దానికి పర్యవసానంగా మిరియాముకి వెంటనే కుష్ఠరోగం వచ్చింది. తెల్లని కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు అహరోను వేడుకుంటాడు 11వ వచనంలో, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపాన్ని మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, అహరోను ఆమెను చూసి గుండెలు తరుక్కొని పోయాయి. తల్లి గర్భంలో నుంచి పుట్టిన శిశువు శవములాగా, అయ్యా ఆమెను ఉండొద్దు, దయచేసి మా పాపాన్ని మా మీద మోపొద్దయ్యా అని చెప్పి క్షీణించిన శవములాగా శరీరం అయితే చూడలేకపోయాడు అహరోను. కుష్ఠరోగం ఎంత భయంకరం అంటే మొత్తం క్షీణించిపోయింది. మిరియాము ఒక్కసారిగా
మారిపోయింది. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులం తండ్రి, మా పాపాన్ని మా మీద మోపవద్దయ్యా అని మోషేకు ఎలుగెత్తి చెప్తాడు. 13వ వచనంలో అప్పుడు మోషే కూడా ఎలుగెత్తి, దేవా దయచేసి మనం బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆ ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గనుక ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకునవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలే గడిపాను. మిరియాం మరలా చేర్చబడే వరకు వెలుపలే గడిపాను. తర్వాత జనులు మిరియాం మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరేరి, తర్వాత జనులు అజేరోతులో నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం మొత్తం ఆగిపోయింది. ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. ఒక వ్యక్తి భయంకరంగా దేవుని కోపానికి అయింది. బహుశా మిరియామే ఎక్కువ మాట్లాడిందేమో. ఆమె చర్మము క్షీణించిపోయింది. కొన్నిసార్లు దేవుడు ఎలాంటి వాడంటే, ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, దేవుడు దహించే అగ్ని. అంటే ఆయన అగ్నిలోనే దిగొచ్చాడు. పాత నిబంధనలో మేఘంలో దిగొచ్చేవాడు, అగ్నిలో దిగొచ్చేవాడు, దహించేసేవాడు. ఆయన దహించు అగ్ని, ఆయన పేరు. అగ్ని ఎలాగ దహిస్తుందో దేవుడు దహించే అగ్ని. దేవుని కోపం మండుకున్నప్పుడు, రగులుకున్నప్పుడు ఒక వ్యక్తి నిలబడలేడు. అలాగే మిరియాము వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని బట్టి దేవుని కోపం రగులుకుంది. వెంటనే కుష్ఠరోగం వచ్చింది ఆమెకి. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, దేవుడు తన కోపాన్ని మానుకున్నాడు. 7 రోజులు ఆమె పాలెం బయట ఉంది. 7 రోజులు తర్వాత ఆమెను చేర్చుకున్నారు. తర్వాత ప్రజలు ప్రయాణమై సాగారు. అంటే దేవుని కోపము వచ్చినా కూడా, ఒక తప్పు చేసిన దాన్ని బట్టి, ఒక మాట మాట్లాడిన దానికి, లేకపోతే ఒక పాపం చేసిన దానికి దేవుని కోపం వచ్చింది. పాపాన్ని ఆయన ప్రేమించడు. దేవుడు ఎన్ని పాపాలు చేసినా ఊరుకుంటా ఉండడు. దేవుని కోపం వస్తుంది. దేవుని శిక్ష భరిస్తాం మనం. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆయన కోపము కొద్దిసేపే ఉంటుంది, ఆయన దయే ఎక్కువసేపు ఉంటుంది. మనకు అందుకే కీర్తనకారుడు ఒక మాట ఆయన గురించి రాశాడు. 30వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును. ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించడానికి, ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుని కోపం వస్తుంది. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. నిమిషం ఎక్కడ, మరి 60-70 సంవత్సరాల ఆయుష్కాలం ఎంత? ఒక నిమిషము కోపం అయితే దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. అందుకనే దేవుని కృపలోకి, దేవుని దయలోకి, దేవుని వాత్సల్యతంలోకి మనకు రాగలిగే అవకాశం ఉంది. అందుకే అహరోను, అయ్యో ప్రభువా, మేము అవివేకులము, మమ్మల్ని క్షమించు, మా పాపాన్ని మా మీద మోపొద్దయ్యా. మోషే కూడా, దేవా దయచేసి ఆమెను బాగు చేయ. కొన్నిసార్లు పాపం చేసినట్టు బట్టి ఈమె శరీరము
క్షీణించిన శిశు శవం వలె అయిపోయింది. అలాగే కొన్ని విషయాల్లో చచ్చిపోయిన స్థితి వచ్చింది, మనకి క్షీణించిపోయిన స్థితి వచ్చింది, ఎండిపోయిన స్థితి వచ్చింది. అంతవరకు బాగానే ఉంది మిరియాము, అందంగా ఉండి ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. నిమిషంలో ఒక్క రోజులో మారిపోయింది ఆమె. చూడ్డానికి అసహ్యంగా ఉంది. వాళ్ళ అన్నాళ్ళు మొత్తుకుంటున్నారు, అయ్యో ప్రభువా ఏందయ్యా, తల్లి గర్భంలో నుంచి పుట్టిన శవం వల్లే, క్షీణించిన శవం వల్లే ఎందుకయ్యా ఏమని చేసేది. చూడలేకపోయారు ఆ సిచ్యువేషన్ని, ఆమె పరిస్థితిని చూడలేకపోయారు. కొన్నిసార్లు అంతవరకు బాగున్న కుటుంబము, అంతవరకు బాగున్న జీవితం, అంతవరకు బాగున్న ఆరోగ్యం, అంతవరకు బాగున్న మానసిక పరిస్థితి ఒక్కసారికి అది ఒక్క క్షణములో దాన్ని కోల్పోతాం మనం. కొన్ని సంవత్సరాల్లో కోల్పోతాం దాన్ని. అది పాపాన్ని బట్టి ఉండొచ్చు, నిర్ణయాలను బట్టి ఉండొచ్చు. ఇక్కడ అహరోను మిరియాములు చేసిన ఒక్కదాన్ని బట్టి అప్పటిదాకా మంచిగా ఉన్నామా, అందంగా ఉన్నామా, ఒక్క క్షణములామా మారిపోయింది. కనీసం ప్రజలతో ఉండే స్థితి లేదు. పాలానికి బయట తీసుకెళ్లి పెట్టారు. వాళ్ళన్నోళ్ళు ఆ శవాన్లాగా క్షీణించిన శరీరాన్ని చూడలేకపోయారు. కొన్నిసార్లు సేమ్ ఇదే మన పరిస్థితి కూడా. దేవుని దగ్గర కొన్ని పాపాలు చేయబట్టి, దేవుని దగ్గర కొన్ని మాటలు మనం తప్పిపోవడం బట్టి, దేవుని దగ్గర కొన్ని విషయాల్లో మనము సరిగా ఉండకపోతే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబం ఎండిపోద్ది, ఆత్మీయ జీవితం ఎండిపోద్ది, ఆరోగ్యం ఎండిపోద్ది, సంతోష సమాధానాలు ఎండిపోద్ది, మానసిక స్థితి క్షీణించిపోద్ది. ఒక్కసారిగా మొత్తం మారిపోద్ది. అయినా కూడా దేవుడు ఆమెను 7 రోజులు, జస్ట్ 7 రోజుల తర్వాత మళ్ళీ బాగు చేసి పాలెంలోకి చేర్చి జనాలు మళ్ళీ ప్రయాణమయ్యి ముందుకెళ్లే విధంగా చేశాడు. అలాంటి దేవుడు ఉన్నాడు ఈరోజు. ఒక 7 రోజులు నష్టం వచ్చింది, 7 రోజులు బాధపడ్డారు, 7 రోజులు ఏడ్చారు, 7 రోజులు మిరియాము అదే శరీరాన్ని చూసుకుంటూ కుమిలిపోయింది ఉండొచ్చు. 7 రోజులు వేదన అనుభవించింది, 7 రోజులు కన్నీళ్లు గార్చిండొచ్చు, 7 రోజులు నరక వేదన ఆమె పడిండొచ్చు. కానీ దేవుడు కనికరించాడు. మోషే బాగు చెయ్యయ్యా అన్నాడు, దేవుడు బాగు చేశాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు మంచి మాట రాశాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటది. దేవుని కోపం వచ్చింది, ఒక్క నిమిషం కోపానికి చాలా నష్టం జరిగింది. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటది. కింద ఇంకా మంచి మాట రాశాడు, సాయంకాలమున ఏడుపొచ్చి రాత్రంతా ఉండిన ఉదయానికి సంతోషం కలిగిద్దంట. ఆ సాయంత్రం అనేది కొన్నిసార్లు మన జీవితంలో 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు. కొన్నిసార్లు ఈ సాయంత్రం అంతా ఏడుపున్నా ఉదయానికి సంతోషం వచ్చిద్దంట. కొన్నిసార్లు ఈ సాయంత్రం అనే పీరియడ్ ఒక్కొక్కళ్ళకో జీవితంలో ఒక టైమింగ్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సాయంత్రం, కొన్నిసార్లు కొంతమందికి 2 ఏళ్ళు అవ్వచ్చు, కొంతమందికి 5 ఏళ్ళు అవ్వచ్చు, కొంతమందికి 10 ఏళ్ళు అవ్వచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు అవ్వచ్చు. దావీదుకు 10-15 ఏళ్ళు అరణ్యంలో తరమబడిన తర్వాతే రాజు అయ్యాడు. యోసేపు ఎన్నో సంవత్సరాల జైల్లో ఉండి ఐగుప్తులో బానిస, అక్కడ జైల్లో ఆ సంఖ్యలతో బాధించబడిన తర్వాతే ఐగుప్తులో ప్రధాని అయ్యాడు. ఈ సాయంత్రం కాలపు ఏడుపు ఒక్కొక్కరి జీవితంలో ఒకలాగా ఉండిద్ది. కొంతమందికి 1 నెలలోనే బాగైద్ది, కొంతమందికి 1 సంవత్సరం పట్టిద్ది, కొంతమంది కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. కానీ ఒక్కటైతే ఫైనల్, సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్న ఉదయానికి సంతోషం కలిగిద్ది. ఎందుకంటే దేవుని కోపం నిమిషమే ఉంటది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటది. కోపం ఉంటది, బాధ ఉంటది, దేవుని కోపాన్ని మనం అనుభవిస్తాం, కానీ అది 1 నిమిషం మాత్రమే. ఆయన దయ మళ్ళీ వచ్చింది. ఈరోజు మనం సంతోషించాల్సిన విషయం, ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మన మీద దేవుని కోపం వచ్చింది, మనం చేసిన తప్పులను బట్టి వచ్చింది, పాపాలను బట్టి వచ్చింది, కానీ కొంత టైమే.
మిరియాముకైతే 7 రోజులు ఒక కుష్ఠరోలాగా మారిన శవము క్షీణించలాగిన అయిపోయిన శరీరము మళ్ళీ బాగైంది. అది దేవుడు కృప చూపిస్తే, లేకపోతే ఆమె అట్లాగే చనిపోవాల్సిన వ్యక్తి. దేవుడు కరుణించబట్టి మళ్ళీ మామూలు స్థితికి రాగలిగింది. ఆమె తప్పు చేసి కూడా, విరోధంగా మాట్లాడి కూడా, దేవుని కోపాన్ని ఆమె చూసి కూడా మళ్ళీ మామూలుగా రాగలిగింది. ఈరోజు మనం దేవుని కోపాన్ని తప్పించుకొని దేవుని శిక్షను భరించి కూడా మళ్ళీ దేవుడు మొదటి స్థానానికి తీసుకురాగలడు, మళ్ళీ ఆ స్థితికి తీసుకురాగలడు. క్షీణించిపోయిన కుష్ఠరోగము మామూలు శరీరం అయినట్టుగానే జీవితము, కుటుంబము, సంఘాలు, దేశాన్ని దేవుడు చేయగలడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. సాయంత్రాన్ని మనం ఓర్చుకోగలిగితే ఉదయాన్నే సూర్యుడు ఆటోమేటిక్గా వచ్చినట్టు, ఆ టయాన్ని ఆ 7 రోజులు ఆమె ఓర్చుకున్నట్టు జీవితాన్ని ఓర్చుకుంటే ఆ టయాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుడు క్షమిస్తాడు, దేవుడు దరికి చేర్చుకుంటాడు. కోపం కొన్ని రోజులు శిక్ష భరిస్తాం, కోపంతో కొంత నష్టపోతాం, కోపంతో కొన్ని కోల్పోతాం, కోపంతో కొన్ని ఎదుర్కొంటాం. అయినా క్షమాపణ ఇస్తాడు, అయినా కనికరం చూపిస్తాడు దేవుడు, అయినా వదిలిపెట్టాడు. ఎందుకంటే కోపం మానుకుంటాడు దేవుడు, దయకు మళ్ళీ కన్వర్ట్ అవుతాడు. ఈరోజు అలా దయ చూపించబట్టే పాత నిబంధనలో ఇంత కోపంగా ఉన్న దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. పాపం చేస్తే అంత శిక్షించి చంపుతున్న ఆ దేవుడు తన కుమారుడే చచ్చిపోవడానికి కొత్త నిబంధనలు మన కోసం పంపించాడు. దేవుడు చాలా మారిపోయాడు, కోపాన్ని చాలా మానుకున్నాడు. ఆయన కృపను చూపించడం మొదలుపెట్టాడు ఆయన. అందుకే పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృపను అంతే అపరిమితంగా ఆయన విస్తరింపచేశాడు. ఎంత కోపం పాపం విస్తరించిందో అంత తన కృపను విస్తరింపజేశాడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న తలంపు ఏంటంటే, అహరోను మిరియాములాగా దేవుని కోపానికి భలే శిక్ష తెచ్చుకొని క్షీణించిన శవముతో బయటికి వెళ్ళే స్థితి వచ్చిన మళ్ళీ క్షమాపణతో బయటికి తీసుకురాగలడు, మళ్ళీ తీసుకొచ్చి నిలబెట్టగలడు, మళ్ళీ బాగు చేయగలడు. కొన్ని రోజులు మనం భరిస్తే మళ్ళీ చేయగలడు. దేవుని కోపాన్ని మానుకుంటాడు, దేవుని ఉగ్రతను మానుకుంటాడు, మళ్ళీ మనల్ని మామూలు స్థితికి తీసుకొస్తాడు. అది కుటుంబం విషయంలోనైనా, సంఘాల విషయంలోనైనా, దేశం విషయంలోనైనా, వ్యక్తిగతంగానైనా, పర్సనల్ లైఫ్లోనైనా దేవుని కోపం వచ్చింది ప్రతి ఒక్కరి మీదకి. పాపం చేయని మనిషి ఎవడు లేడు, దేవుని మాట వినకుండా తప్పిపోకుండా బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక టైంలో మాట విషయంలో, క్రియల విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాం, మన నిర్ణయాల విషయంలో తప్పిపోతూనే ఉంటాం. కానీ కొంత నష్టం తర్వాత, కొంత బాధ తర్వాత, కొంత ఇబ్బంది తర్వాత, కొన్ని రోజులు ఏడుపు తర్వాత మళ్ళీ పాలెంలోకి చేరుస్తాడు, మళ్ళీ ప్రజలతో వెళ్ళేటట్టు చేస్తాడు. ప్రజలు మళ్ళీ సాగిపోయారు, అప్పటిదాకా ఆగిపోయారు వాళ్ళు. కొన్నిసార్లు ఆగిపోతాం జీవితంలో, స్థితిని బట్టి ఆగిపోతాం, శిక్షను బట్టి ఆగిపోతాం, కోపాన్ని బట్టి ఆగిపోతాం. అందుకని ఆయన మహాకనికరం కలిగిన దేవుడు, మహావాత్సల్యత కలిగిన దేవుడు, ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి కొద్ది నిమిషాలు ఆయన మనం ఆరాధించేద్దాం. ఈ చిన్న తలంపును మన హృదయంలో పెట్టుకొని, అహరోను మిరియాములు చేసిన పాపానికి కుష్ఠరోగం వచ్చింది, క్షీణించిన శవములాగే తన శరీరం అంతా మారిపోయింది, బాల్యానికి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వాళ్ళు వేడుకున్నారు, అయ్యో ప్రభువా, మా పాపాన్ని మా మీద మోపొద్దు, అయ్యో దేవా దయచేసి బాగు చెయ్యి అన్నప్పుడు ఒక 7 రోజుల తర్వాత మళ్ళీ ఆమె జీవితాన్ని, ఆమె శరీరాన్ని, ఆమె ప్రయాణాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఈరోజు కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని బట్టి
మన మీదకి దేవుని శిక్ష రావచ్చు, నష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, అసమాధానం రావచ్చు, అశాంతి రావచ్చు, ఆనందం కోల్పోవచ్చు. కొన్నిసార్లు దేవుని కోపం మన మీద ఉంటే మనం ఏ విషయంలో విజయం పొందలేము. ఏ పని చేసినా నష్టమే కలగవచ్చు, ఎక్కడికి వెళ్ళినా బాధే కలగవచ్చు. అయినా దేవుడు మళ్ళీ బాగు చేయి ప్రభువా అన్నప్పుడు, కనికరించు ప్రభువా అన్నప్పుడు, దయచేసి పాపాన్ని క్షమించన్నప్పుడు మళ్ళీ ఆయన కోపాన్ని అనుకొని మళ్ళీ మనకి ఆ స్థితిని ఇస్తాడు, ఆ సంతోషాన్ని ఇస్తాడు, ఆ విజయాన్ని ఇస్తాడు, ఆ సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు అలాంటి దేవుడు అన్నాడు. అదే మనం ఈరోజు ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిస్తున్న మాట. అంత మంచి దేవుడు. అవును ప్రభా, నేను పాపినే, అవునయ్యా నేను తప్పిపోయాను, అవును నేను నీ మాట వినలేదు, ఆ విషయంలో నేను తప్పు చేశాను, అందుకే ఈ శిక్ష, అందుకే ఈ బాధ అని వేడుకున్నప్పుడు కొన్ని రోజులు పడినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ స్థితికి తీసుకొస్తాడు. ఏ విషయంలోనైతే ఆ బాధపడుతున్నాం, ఏ విషయంలోనైతే ఆ నష్టము, ఆ వేదన, దేవుని కోపాన్ని అనుభవించాము, మళ్ళీ ఆ విషయంలో దేవుడు కనికరిస్తాడు, మళ్ళీ బాగు చేస్తాడు, మళ్ళీ ఆనందంతో ముందుకెళ్ళడానికి ధైర్యం ఇస్తాడు. మళ్ళీ ప్రయాణంలో ఆగిపోతున్న మనల్ని ముందుకెళ్ళడానికి కృప చూపిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. అందుకే మనుషులు మనతో ఉన్నా లేకపోయినా, డబ్బులు మనతో ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం మనతో ఉన్నా లేకపోయినా, ప్రపంచంలో ఘనత, పేరు, ప్రఖ్యాతులు మనతో ఉన్నా లేకపోయినా, ఒక దేవుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు కానీ, ఒక 10 నిమిషాలు కన్నీళ్లతో నా వల్ల కావట్లేదు ప్రభా, నన్ను క్షమించి కనికరించంటే కనికరిస్తాడు. ఆయన కనికరిస్తాడు. అనుభవించాను నేను, కనికరిస్తాడు ఆయన. పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడిస్తే నా వల్ల అవ్వట్లేదు, కష్టంగా ఉంది అంటే, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, మరి బంధువులు కనికరం చూపించినప్పుడు దేవుడు కూడా కనికరం చూపిస్తాడు. ఎలా శిక్ష అయితే తొలగిస్తాడు, పాపమైతే క్షమిస్తాడు, కష్టమైతే సహాయం చేస్తాడు, ఇబ్బంది అయితే ఏదో ఒక దారి చూపిస్తాడు. కోపం ఉన్నా సరే మళ్ళీ మానుకొని కనికరం చూపిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకే అనుభవించిన ఆయన గురించిన మాటలు ఈరోజు మనకిచ్చాడు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. అంతటి ధైర్యము, అంతటి బలము, అంతటి నమ్మకము, అంతటి సంతోషము, ఒక ఆధారం ఉంది మనకి. అన్ని కోల్పోయినా కూడా ఒక ఆయన దగ్గరికి ఏడ్చి వెళ్ళి అడిగితే సమాధానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, కనికరం చూపించి మళ్ళీ సంతోషంతో నింపుతాడు. పాపాన్ని క్షమించి శిక్షను తగ్గించి మళ్ళీ నిలబెడతాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన ఆయనే మన దేవుడు. ఇలాంటి బట్టలను బట్టి కొద్దిగా దేవుణ్ణి ఆరాధించేద్దాం. దేవునికి వందనాలు చెప్తాం. ప్రేమ కలిగిన అయినా నీకు వందనాలు. ఇంత మంచి దేవుడివి, ఇంత కనికరం కలిగిన దేవుడివి ఉండబట్టి ఈ రోజునైనా ఈ సజీవ లెక్కల్లో ఉండి, ఈ ఊపిరి ఇంకా ఈ ప్రాణము శరీరంలో ఉండి నేను ఆరాధించగలుగుతున్నాను ప్రభా. నువ్వే లేకపోయింటే ఎప్పుడో ఈ లోకాన్ని వదిలిపెట్టవలసి వచ్చి ఉండేదేమో ప్రభా. ఎందుకంటే అన్ని బాధలు, అన్ని నష్టాలు, అన్ని ఇబ్బందులు, శ్రమలు, నేను వేదనలు శరీరాన్ని, మనసుని నేను గాయాలు చేసి చంపినప్పుడు ఏదైనా ధైర్యం ఉందంటే, ఏదైనా నమ్మకం ఉందంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రతకగలిగి ఉన్నానంటే
అది కేవలం నిన్ను బట్టే ప్రభా, నీ వాక్యాన్ని బట్టి, నీ మాటలను బట్టి. కనికరించి దేవుడవని కన్నీళ్లతో వచ్చి నీ దగ్గరికి వేడుకున్నప్పుడు, ఇది అని చెప్పినప్పుడు మీరు ఇచ్చిన దారి, అవకాశము, మాటలు, సహాయము, వాటిని బట్టే ఇవన్నీ దాటుకో రాగలిగాం ప్రభా. వెనక్కి చూసుకుంటే ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని పోరాటాలు, ఎన్నిసార్లు చనిపోవాల్సిన వారము, వద్దనుకున్న జీవితాన్ని వద్దనుకున్న వాళ్ళము ప్రభా. వచ్చే నష్టాలకి, నిందలకి, మాటలకి, శ్రమలకి జీవితాన్ని దాటించుకుంటూ వచ్చావంటే కేవలం నిన్ను బట్టే ప్రభా. నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని బట్టే, నువ్వు ఇచ్చిన కృపను బట్టే. ఎన్నోసార్లు తప్పులు చేసి, పాపం చేసి, ఎన్నోసార్లు తెలియక ప్రభా, తెలిసి ఎన్ని విధాలుగా నష్టాలు తెచ్చుకున్నప్పుడు, బాధలు కొని తెచ్చుకున్నప్పుడు, అవమానాన్ని కొని తెచ్చుకున్నప్పుడు, వేదనను తెచ్చుకున్నప్పుడు నువ్వు ఉండబట్టే ప్రభా, నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని బట్టే ఈరోజు ఉన్నాను. లేదంటే అనేకులతో పాటు మేము ఈరోజు మట్టిలో ఉండాల్సిన వారిమి, సమాధిలో ఉండాల్సిన వారిమి. 24 మేము చూసే అవకాశం మా జీవితంలో ఉండేది కాదు ప్రభా. జీవితంతో పోరాడలేక మా ముందు ఎంతో మంది మేము పోరాడలేమని వదిలేస్తున్నారు ప్రభా, వద్దని వదిలేస్తున్నారు ప్రభా. వాళ్ళకి ఏ ఆధారం కనిపించక వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకైతే నువ్వున్నావన్న ధైర్యం, నువ్వున్నావన్న కనికరం, నీ కృపను బట్టి, అందుని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ప్రభా, నీకేమిచ్చిన నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నా మా దీన స్తుతి ఆరాధన ప్రభా. ఇంత గొప్ప దేవుడు ఒక కొండలాగా, ఒక అండలాగా ఎప్పుడు మాకు ఒక చివరి అవకాశంగా ఎప్పుడు మాతో ఉన్నందుకై నీకు హృదయపూర్వకంగా స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉద్యోగ కీర్తన నుంచి 9వ పాట పాడుకున్నాం. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. ఇష్టమాదే కదా, శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా, నిష్టాదే కదా, శ్రేష్టమాదే కదా, సృష్టి నీదే కదా. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. నిందాలయందు స్తుతింతు, తొందరలయందు స్తుతింతు, నిందాలయందు స్తుతింతు, తొందరలయందు స్తుతింతు, ఆనంద
స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు. అపవాదురాని అపవాది కాని కృప నీదేయని. అపవాదురాని అపవాది కాని కృప నీదేయని. సదా స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. ప్రాణాపాయములో స్తుతింతు, నీ ప్రాణాపాయమునే తలంతు. ప్రాణాపాయములో స్తుతింతు, నీ ప్రాణత్యాగమునే తలంతు. బహు ప్రాణమీదే నాకు ధ్యానమీదే, లోక త్రాణమీదే. బహు ప్రాణమీదే నాకు ధ్యానమీదే, లోక త్రాణమీదే. సదా స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. అవమానమున్న స్తుతింతు, అనుమానమున్న స్తుతింతు. అవమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. సదా స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు. కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు. నా నిరుకు నీదే, పెద్ద సరుకు నీదే, క్రీస్తు కొరకు నేనే. నా ఇరుకు నీదే, భక్త సరుకు నీదే, క్రీస్తు కొరకు నేనే. సదా స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. యేసు రక్షకా, నిన్నే స్తుతింతు రక్షకా. నిన్నే స్తుతింతు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. నిందాలయందు స్తుతింతు, తొందరలయందు స్తుతింతు. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు. ఆనందమా
సదా స్తుతింతు యేసు రక్షకా. ప్రాణాపాయములో స్తుతింతు నీ ప్రాణత్యాగమునే తలంతు. అవమానమున్న స్తుతింతు అనుమానమున్న స్తుతింతు. బహు ప్రాణమిదే నా ధ్యానమిదే లోక ప్రాణమిదే. కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని సదా స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. యేసు రక్షకా నిన్నే స్తుతింతు రక్షకా. నిన్నే స్తుతింతు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. సదా స్తుతింతు యేసు రక్షకా. చిన్న వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. మోషే గారు రాసిన ఈ 5 కాండాల్లో సంఖ్యాకాండము 4వది. అందులో నుంచి 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కన్నను దహింప సాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరాను పేరు పెట్టబడెను. తబేరా అంటే మంట అని కింద ఉంది. ఇక్కడ జనులు ఆయాసమును గురించి సనుక్కుంటున్నారు. అది యెహోవాకి వినబడింది. వీళ్ళు ప్రయాణమైపోతున్నారు, ఇంకా గమ్యాన్ని చేరలేదు. ఐగుప్తులో నుంచి బయలుదేరారు. దేవుడు కానాను ఇస్తా అన్నాడు. ప్రయాణమై వెళ్తున్నారు. మార్గమధ్యము కష్టమైందేమో తెలియదు. ఇంత ప్రయాణము ఏంటి అని తెలియదు. ఆయాసపడుతున్నారు. ఆయాసం మనకి ఎప్పుడు వచ్చిందంటే మన వల్ల కాదు, కష్టమైనప్పుడు, మనకు బరువైనప్పుడు ఆయాసం వచ్చింది. జనులు ఈ ఆయాసం గురించి సనుక్కుంటున్నారు. వీళ్ళ ప్రయాణం గురించి వీళ్ళు ఆయాసపడుతున్నారేమో, జీవితం గురించి వీళ్ళు ఆయాసపడుతున్నారు. ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు కనానుకి వెళ్తాము అని ఆయాసపడేతో పాటు సనుగుతున్నారు వీళ్ళు. ఈ సనిగేది దేవుడు చూశాడంట, విన్నాడంట. ఎందుకు వీళ్ళకు ఆయాసం వచ్చిందో మనకు తెలియదు, కానీ ముందు ఉంది ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి. అందుకే ఈ ప్రయాణాలను బట్టి వీళ్ళు బహుశా ఆయాసపడి ఉండొచ్చు. ఏంది ఇంకా మనం అనుకున్న దగ్గరికి రాలేదు, దేవుడు చెప్పిన దగ్గరికి రాలేదు అని. ఇక నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లైఫ్లో కూడా కొన్నిసార్లు అంతే. లైఫ్లో మనం ఆయాసపడిపోతాం. దేవుడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఒక అనుభవం నుంచి ఇంకొక అనుభవానికి, ఒక మార్గం నుంచి ఇంకొక మార్గంలోకి,
ఒక మనిషి నుంచి ఇంకో మనిషిలోకి, ఒక పరిస్థితి నుంచి ఇంకొక దాంట్లోకి దాటించుకుంటా ఉంటాడు. మనం అనుకున్నదేమో రాదు. ఒక దాంట్లో నుంచి ఇంకోటి, ఇంకో దాంట్లో నుంచి ఇంకోటి. ఒక బాధ నుంచి ఇంకో బాధ, ఒక శ్రమ నుంచి ఇంకో శ్రమ. అంటే ప్రయాణమే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు. అసలు గమ్యం చేరట్ల వీళ్ళు. ఏంటి ప్రయాణం? ఈ నుంచి ఆడికి, ఆ నుంచి ఆడికి, ఆ నుంచి ఇంకో చోటికి ఇదే సరిపోతుంది అన్నట్టు పాపం వాళ్ళు బాధపడి ఉండొచ్చు. అందుకే సనుక్కుంటున్నారు, ఏంటి ప్రయాణము, ఏంటి జీవితము అని. కొన్నిసార్లు మనకు కూడా మన జీవితం గురించి ఇలాంటి ఫీలింగ్ కలగొచ్చు. మనం మన లైఫ్ గురించి ఏంటి జీవితం, ఈ నుంచి ఈడికి, ఈ నుంచి ఈడికి, దీంట్లో నుంచి దీంట్లోకి, దీంట్లో నుంచి దీంట్లోకి అని చెప్పి జీవితాన్ని చూసుకొని మనం కొన్నిసార్లు సనుక్కుంటాం, ఏంది జీవితం, ఎందుకు ఈ బ్రతుకు. ఎన్నోసార్లు విసుకుంటాం. మనం అంతా ఏం పర్ఫెక్ట్ కాదు. ఏ మనిషి అయినా తన గురించి, తన జీవితం గురించి బాధపడకుండా, విసుకోకుండా ఉండడు. అది ఎంత గొప్ప సేవకులైనా సరే. ఎందుకంటే ఇంత గొప్ప, ఇందాక చెప్పుకున్న మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో సాత్వికుడు. ఆ మోషేకి కూడా కష్టమైపోయింది జీవితం ఇదే అధ్యాయంలో. కాబట్టి ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప విశ్వాసైనా, ప్రతి మనిషి ఈ ప్రయాణంలో జరిగే అలసట, జీవితం, సంవత్సరాలు గడుస్తుంటాయి, జీవితం గడుస్తూ ఉంటుంది. కానీ ఏం మారవు, ఏం జరగవు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఒక చోటు అనుకున్న దగ్గరికి రాము, అనుకున్న చోటికి రాము, కోరుకున్నవి జరగవు, వెళ్ళాల్సిన చోటికి రాము, ఉండాల్సిన దగ్గర ఉండలేము, చేయాల్సినట్టుగా చేయలేము. ఫైనాన్షియల్గా అయినా, ఆర్థికంగా అయినా, మానసికంగా అయినా, దేవునిలోనైనా, ఆత్మీయపరంగా ఏదైనా కానీ. కొన్నిసార్లు ఆరోగ్యం గురించి బాధ, కొన్నిసార్లు ఆర్థికంగా బాధపడతాం, కొన్నిసార్లు మానసికంగా వచ్చేదాని గురించి బాధపడతాం. ఎప్పుడో ఒకసారి జీవితం మీద మనకు ఆయాసం కలిగింది. అది దేవుడు విన్నాడంట. ఇక్కడ విని కోపము రగులుకున్నదంట. పాలెంలో మంట రగులుకుంటూ వస్తుంది. ఒక కొనం మొదలు పెట్టి దహించుకుంటూ వస్తుంది ప్రజల్ని. అప్పుడు మోషేకి దగ్గరికి జనాలు వస్తే, మోషే దేవుణ్ణి అడిగితే ఆ చోటికి తబేరా, మంట అనే పేరు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఆయాసం గురించి సనుక్కుంటే దేవుడు మంట పుట్టించాడు. పాలెం తగలబడిపోతుంది. ఒక కొన మొదలుకొని తగులుకుంటూ వస్తుంది. అంతాన్ని తగలబెట్టడానికి వచ్చింది. దేవుడు వేడుకున్నప్పుడు దేవుణ్ణి అక్కడ మంట ఆగింది. నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు జీవితం గురించి మనం ఆయాసపడుతుంటాం. జీవితం ముందుకెళ్ళట్లా, ఒక చోటు నుంచి ఇంకో చోటు, ఇంకో చోటు నుంచి ఇంకోటి. కానీ అనుకున్న చోటికి రావట్లేదు, అనుకున్న పని దగ్గరికి రావట్లేదు, అనుకున్నంగా ఉండట్లేదు, అక్కడే ఉంటుందని బాధపడతాం. కానీ దేవుడు అది వింటాడు. కొన్నిసార్లు దేవునికి అలా నడిపించడమేమి ఆయన కష్టం కాదు. ఎందుకు ఈ ప్రజల్ని ఇలా నడిపించాడు? నిర్గమకాండంలో దేవుడు పర్పస్ఫుల్లీ, దేవుడు ఒక ఉద్దేశంతోనే ఈ దారిలో నడిపించాడు వాళ్ళని. 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయము 19వ వచనం. సారీ, 13వ అధ్యాయం 17వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, నిర్గమకాండం 13వ అధ్యాయము, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని
నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్యపు మార్గమున నడిపించెను. చూసారా, ప్రజలు యుద్ధం చూస్తే మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతారని, సమీపంగా ఉంది ఫిలిస్తీన్ల మార్గం అంట, దగ్గరే ఆ దారిలో పోకుండా వీళ్ళకి ఏ దారి పెట్టాడు? ఎర్ర సముద్రం అడ్డ వచ్చే దారి, అరణ్య మార్గంలో వెళ్ళాల్సిన దారిని కావాలనే నడిపించాడు దేవుడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటి మళ్ళీ ఎన్నికి వెళ్ళలేరు కదా, ఆల్రెడీ దాటారు, ఇటు పక్కకు వచ్చారు, మళ్ళీ అట్టు వెళ్ళాలంటే మళ్ళీ సముద్రం దాటాలి. ఇప్పుడు అరణ్యంలోకి వచ్చారు. ఈ అరణ్యములో ఈ సముద్రాల మధ్య ఎన్నికి వెళ్ళలేక, ముందుకు వెళ్ళలేక, మధ్యలో ఇరుక్కొని పోయినట్టయింది వీళ్ళ జీవితం. అందుకే సన్నుక్కుంటున్నారు వీళ్ళు. అదే ఫిలిస్తీన్ల మార్గం అనుకో, అక్కడి దగ్గర ఇది వద్దులేని ఎన్నికి వెళ్ళిపోయేటోళ్ళు. అది దేవుని ఉద్దేశం. మన జీవితాల్లో కొన్ని ఎట్లా అంటే ఇరికిచ్చినట్టుగా తీసుకొస్తారు దేవుడు. ఎన్నికి వెళ్ళలేం, ముందుకు తీసుకురాలేం, కావాలనే నడిపిస్తాడు. ఎందుకంటే యుద్ధాలు చూసి మనం భయపడకూడదు. యుద్ధాలు నేర్చుకోవాలి, యుద్ధాలతో పోరాడాలి. మనుషులతో జరిగే యుద్ధాలు కదా, మానసికంగా జరిగే యుద్ధాలు. మనుషులతో యుద్ధాలు ఏముంది? ఒక దెబ్బ మనల్ని కొట్టినా, ఒక తుపాకీతో కాల్చినా, ఒక కత్తితో పొడిచినా ఆ దెబ్బలు చచ్చిపోతాం. మానసికంగా పోరాటాలు, మనసులో జరిగే యుద్ధాలు, నా అనుకున్న వాళ్ళతో జరిగే యుద్ధాలు, ఈ భయంకరమైన మనలో మనం పోరాడేటి ఈ యుద్ధాలు, ఈ మానసిక క్షోభ, ఇదంతా మనము చూసి మళ్ళీ దేవుల్లో వెనక్కి పోకూడదని అక్కడికి వచ్చి ఇరికిస్తాడు దేవుడు, ఆ మార్గంలో నడిపిస్తాడు. అందుకే వీళ్ళు ఆయాసం గురించి సన్నుక్కుంటున్నారు, ఆయాసం గురించి వీళ్ళు బాధపడుతున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో దేవుడు ఆ మాట విన్నాడు. దేవుడు ఈరోజు దీని ద్వారా ఒక్కటే చెప్తుంది, మన జీవితాన్ని దేవుడు నడిపించేటప్పుడు ఆ ప్రయాణాలు కానీ, ఆ జరిగే మలుపులు కానీ, ఆ సిచ్యువేషన్లు కానీ మనకు కూడా బాధ ఆయాసంగా ఉంటాయి. గమ్యం రాదు, ఎన్నికి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, ముందు ఎంత ప్రయాణం చేసినా మనం అనుకున్న దగ్గరికి రాలేము. అయినా కానీ ఆయాస పడుతైనా కానీ వెళ్ళాలి. జనరల్గా లోకంలో ఒక మాట చెప్తుంటారు మోటివేషన్గా, ఆగిపోవద్దు, పరిగెత్తు, పరిగెత్తకపో, కష్టమైతే నడువు, నడవడం కష్టమైతే కనీసం పాకన్నా అక్కడే ఉండొద్దు అని. ముందుకెళ్తా ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. వీళ్ళు సనుక్కున్నారు. లైఫ్ గురించి ఎప్పుడు సనుక్కోకుండా ముందుకెళ్ళాలి, లేదంటే దేవుని కోపం మంట ఇక్కడ తగులుకుంది. మనం ఏం చేస్తాం? దేవుని మీద సనుక్కొని ఏం చేయలేము. ఇంకా దాని వల్ల శిక్ష తెచ్చుకోవడం తప్ప. సో లైఫ్లో ఎదురయ్యేది ఇది ఆయాసం. లైఫ్ గురించి ఆయాసం, జీవిత ప్రయాణం గురించి ఆయాసం, లైఫ్ స్టైల్ గురించి ఆయాసపడతాం. ఇంకా తర్వాత ఏం జరిగింది చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్య ఉన్న మిశ్రిత జనం, అందరూ కాదు, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మా జ్ఞాపకము వచ్చుతున్నవి. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను. లైఫ్లో మనం ఫస్ట్ మన జీవితం గురించి మనం ఆశపడతాం. రెండవది ఏంటంటే ఇతరులతో పోల్చుకుంటాం, ఇతరుల జీవితాలను చూసి మనం బాధపడతాం. అదే జరిగింది ఇక్కడ. ఐగుప్తులో మాకు ఆ మాంసం ఉండేది, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, దోసకాయలు, కీరకాయలు, చేపలు మాకు గుర్తొస్తున్నాయి. ఐగుప్తులో గుర్తొస్తున్నాయి. అంటే ఎవరిని పోల్చుకుంటున్నారు? ఇంతకు ముందున్నది, ఇంతకు ముందున్న మనుషులు తినేటి. ఎప్పుడైతే వేరే వాళ్ళతో పోల్చుకుంటామో బాధ మొదలైంది. వీళ్ళు వేరే వాళ్ళ తిండితో పోల్చుకుంటున్నారు. వాళ్ళకు చేపలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి,
ఉల్లిగడ్డలున్నాయి, తెల్లగడ్డలున్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు మసాలా, చికెను అన్నీ చేసుకొని తింటా ఉన్నారు. మాకు మాంసం లేదు. మాకెవరు మాంసం పెడతారు? మా ప్రాణాలు సొమ్మసిల్లినాయి. దేవుడు వీళ్ళకు మాంసం పెట్టలేడా? మనం అనుకుందాం ఇక్కడ. దేవుడు వీళ్ళకు మాంసం పెట్టలేడా? దేవుడు వీళ్ళకు ఉల్లిపాయలు, దోసకాయలు, కీరకాయలు, మరి తెల్లగడ్డలు ఇయ్యలేడా? వీళ్ళ ప్రాణాలను సొమ్మసిల్లడానికి నడిపించాడా? కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే సొమ్మసిల్లినాయి. మాంసం లేదు, ఉల్లిపాయలు లేవు, చేపలు లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు. వేరే వాళ్ళతో పోల్చుకుంటే తిండి సరిగా లేదు, మాంసం లేదు, ప్రాణం క్షీణించిపోతుంది. అయినా పర్లేదు, దేవుణ్ణి నడిపిస్తున్నట్టే మనల్ని. మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. అదే వేరే వాళ్ళకు ఇప్పుడు వీటితో పోల్చుకోవాలంటే వేరే ఒక ఇల్లు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, తిండి ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ ఉండొచ్చు, పేరు ఉండొచ్చు. వాళ్ళతో పోల్చుకుంటే మనం బ్రతకలేము. ఇలా ఐగుప్తులను పోల్చుకున్నారు, ఐగుప్తులను చూశారు. ఎప్పుడైతే మనది చూసి వాళ్ళది చూసుకుంటే ఏమో నిరాశ కలిగింది. మా ప్రాణాలు ఏమో సొమ్మసిల్లుతున్నాయి, మా ప్రాణాలకి ఏమీ లేదు. అక్కడుంటే అన్నీ ఉండేటి, వేరే వాళ్ళకైతే అన్నీ ఉన్నాయి. అందుకే వాళ్ళలాగా చేయాలనిపిస్తుంది మనకి. లోకంలో కూడా నేర్చుకోవాల్సిన విషయం అది. దేని గురించి అయినా, శరీరానికి సంబంధించి అయినా, ఆత్మకు సంబంధించి అయినా, కొన్నిసార్లు మనం ఏమీ లేకపోయినా దేవుణ్ణి నడిపిస్తున్న మార్గమే అది. కొన్నిసార్లు దూరమైనా, గమ్యం తెలియకపోయినా దేవుణ్ణి నడిపించే మార్గమే అది. కొన్నిసార్లు మాంసం పెట్టకపోయినా, చేపలు ఇవ్వకపోయినా, కాకరకాయలు, దోసకాయలు ఇవ్వకపోయినా, అంటే ఈ శరీరపరమైనవి కాదు, కొన్నిసార్లు ఘనత ఇవ్వకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, పేరు ఇవ్వకపోయినా, సంతోషం ఇవ్వకపోయినా, లోకస్తులు అనుభవించేది ఏది మనకు లేకపోయినా, వేరే వాళ్ళకు ఉన్నట్టు ఏది లేకపోయినా, విశ్వాసిగా ఒక వ్యక్తి దేవుళ్ళో నడవాలి. కానీ వీళ్ళు మాంసాపేక్ష అధికంగా కనపరిచి వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నారు. ఇక్కడ వేరే వాళ్ళతో పోల్చుకుంటే సాగలేము. దేవుడు ఇవ్వాలనుకుంటే ఏదైనా చేయగలడు, కానీ మనకి ఇవ్వట్లేదంటే దేవుడు ఇవ్వట్లేదు. ఒకవేళ ఇస్తే అది దేవుడు ఇచ్చినట్టే. అందుకని ఎప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. వేరే వాళ్ళతో మనం పోల్చుకుంటే అది భక్తిలోనైనా, సేవలోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా, దేని విషయంలోనైనా పోల్చుకున్నప్పుడు మనం దేవునిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు మన ప్రాణం క్షీణించని. కొన్నిసార్లు మనకు ఇబ్బందిగా ఉంటుంది, ఉన్నా మానసికంగా వేదనగా ఉన్నా, ఏమి లేదు వాళ్ళలాగా ఏమి చేయట్లేదు అనుకున్నా సరే, అది కూడా దేవుణ్ణి నడిపించే మార్గమే. సో ఎప్పుడు అందుకే దేవుడు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పట్టినా ఇక్కడే నడిపించాడు. అదే దగ్గర ఏంటి, ఎప్పుడు ఐగుప్తుకి వెళ్ళి అన్ని కొనుక్కొచ్చుకొని వాళ్ళతో పాటు కలిసిపోయేటోళ్ళు వీళ్ళు. ఇప్పుడు వెళ్ళే మార్గం కూడా లేదు వీళ్ళకి. కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు ఇలాంటి సిచ్యువేషన్కి. కొన్నిసార్లు తెల్లగడ్డలు, కూరగాయలు, దోసకాయలకి ఏమీ లేకపోయినా, ప్రాణం సొమ్మసిల్లిపోతున్నా దేవుడు నడిపిస్తాడు. అది దేవుడు నడిపించే మార్గం అయి ఉండొచ్చు. తర్వాత ఇంకా లాస్ట్ ఒక విషయం చూద్దాం. ఇక్కడ 6వ వచనం 7వ వచనంలో, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకున్నారు. ఈ మన్నా కాక మాకేమీ లేదని చెప్పుకున్నారు. మూడోది విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి లేకపోవడం. దేవుడు ఈ మన్నా అంటే ఏంటంటే, దేవుడు వాళ్ళ కోసం ప్రతిరోజు పైనుంచి గింజలు కురిపించేవాడు. దాని పేరు మన్నా. అది ఎలా ఉండిద్దో చెప్తున్నారు. జనులు తిరుగుచు అది మన్నా కొత్తిమీర గింజలాగా ఉందంట, చూపునకు అది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా కూడా దాని వెంట
పడెను. జనులు తమ తమ గుడారములో ఎవరి గుడార ద్వారనొద్ద వారు ఈ ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. ఇక మూడో బాధ ఏంటంటే వీళ్ళది, ఈ మన్నా తప్ప మాకేం లేదు, ఈ మన్నా మాకు టేస్ట్ లేదు. చూడండి, 40 సంవత్సరాలు పంట వేయలేదు, నీళ్లు కట్టలేదు, కలుపు తీయలేదు, కూలోళ్ళను పెట్టి పని చేపియలేదు. రోజు ఉదయాన్నే ఆ గింజలు పడేటి అవి తెచ్చుకొని ఇసిరి లేదా దంచుకొని వండుకునే వాళ్ళు. మరి అన్నం వండుకున్నారు, సంగతి చేసుకున్నారు మనకు తెలియదు, కానీ ఆ గింజలు ప్రతిరోజు పడేటి. అవి వీళ్ళకి తినబుద్ధి కావట్లేదని, ఈ మన్నా తప్ప మాకేమి లేదంటున్నారు. ఈ మన్నా తప్ప మా కన్నుల దగ్గర ఏమి లేదు. ఆ మన్నా ప్లేస్లో మనం కూడా అంటాం, ఇది తప్ప ఇంకేం లేదు, నా జీవితంలో ఇది తప్ప ఇంకేం లేదు, ఇదే. కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక విత్తకుండా పంట వేయకుండా పరలోక ధాన్యం వాళ్ళకి ఇస్తే, అది కూడా ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ ఇళ్ళ ముందు పడుతుంటే, దాని విషయంలో వీళ్ళు డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. వీళ్ళకి తృప్తి లేదు దాని విషయంలో. కొన్నిసార్లు దేవుడిచ్చినవి మనకి తృప్తిగా ఉండవు. దేవుడిచ్చిన మనుషులతో తృప్తి ఉండదు, దేవుడిచ్చిన పనులతో తృప్తి ఉండదు. ఇది రొటీనే లైఫ్, రొటీన్ లైఫ్ గురించి మనకు విసుగొచ్చేది. ఎప్పుడు ఇదేగా, అప్పుడు ఈ పనేగా, ఎప్పుడు ఇదే, ఎప్పుడు ఈ మనుషులే, ఎప్పుడు ఇదే ఊరు, ఎప్పుడు ఇదే, ఈ మన్నా తప్ప మాకేమి లేదు. అది ఎప్పుడు ఉండేదానో వాళ్ళకి దాని విలువ తెలియట్లా. అట్లా మన జీవితంలో కూడా ఇది తప్ప ఏమి లేదు, ఇది కదా అని అనిపించినప్పుడు దాంట్లో మనం ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇదే కదా జీవితం, ఇంకేముంది కొత్తది, రోజు ఇంతే, రోజు ఇదే. అంటే దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన మనుషుల్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చిన పరిస్థితుల్ని, దేవుడిచ్చిన సంఘాన్ని అందులోనే తృప్తి పొందడమే. ఎప్పుడైతే ఏమి లేదు ఇదే కదా అనుకున్నప్పుడు అక్కడే బాధ కలిగిద్ది. ఏమంతా చదువుకోవడానికి టైం లేదు. దేవుని కోపం వచ్చింది, మోషే కోపం వచ్చింది వీళ్ళ మీద. అసలు మోషేకి ఎంత కోపం వచ్చిందంటే 11వ వచనంలో మోషే యెహోవాతోని దేవునితో ఇట్లా అంటుండు, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షాన్ని రానియకుండా ఈ జనులందరి భారాన్ని నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజరాన్ని గర్భం ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చడి పెంచడి తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీళ్ళ తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశానికి వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్తున్నావు. ఈ సమస్త ప్రజలకు మాంసము, ఈ ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మొయ్యట నా వల్ల కాదు, అది నేను భరించలేని భారము. నువ్వు నాకు ఇట్లా చేయదలిచిన ఎడల్లా నన్ను చంపు అంటున్నాడు మోషే. ఎన్ని మాటలు అన్నాడో. నేనేమన్నా ఇలా కన్నానా, గర్భాన పెట్టుకొని పోసానా, ఎందుకయ్యా నాకే బాధ, రొమ్మున పెట్టుకొని ఆడిచ్చి వాళ్ళని తీసుకొని పొమ్మని చెప్తున్నావు, నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు మాంసంగా, నేను ఆడ నుంచి తెచ్చిచ్చేని, ఈ భారం నేను మొయ్యలే, నన్ను చంపయ్యా, నా వల్ల కాదు. ఇంకా చూడండి, నా మీద నీ కటాక్షం వచ్చిన ఇలా నేను నా బాధ చూడకుండానట్లు నన్ను చంపు. రెండోసారి కూడా 15వ వచనం, ఈ బాధ చూడకుండా నీ కనికరం ఏమన్నా ఉంటే నన్ను చంపు, ఈ బాధపడలేను అంటున్నాడు. ఎవరికైనా కష్టమైంది జీవితం ఏదో ఒక టైంలో. ఇక్కడ మోసే బాధ ఏంటంటే ఈ జనాలను మొయ్యలేకపోతున్నా. కొన్నిసార్లు మన బాధ కంటే ఇతరుల బాధనే మనం మొయ్యాలి. ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ మొయ్యాలి, స్నేహితుల బాధ మొయ్యాలి, బంధువుల సంఘం బాధ. కొన్నిసార్లు మన బాధ కంటే వేరే వాళ్ళ బాధే మనకు ఎక్కువైంది. ఆ బాధను చూసి మనం తట్టుకోలేము.
మోషేకు బాధ మోషే గురించి కాదు, జనాల గురించి. మోషే జీవితం కష్టమై చంపమనట్లా. వీళ్ళని మోసుకుపోవడం, వీళ్ళని పెంచడం, వీళ్ళని తీసుకెళ్ళడం, వీళ్ళు అడిగింది చేయడం నా వల్ల కాదు అని చంపమంటున్నాడు. ఎవరికైనా ఆయాసం వచ్చింది, బాధ కలిగింది, విసుగొచ్చింది. ఇదే ఇక్కడ నేర్చుకుంటుంది. వాళ్ళు ఆయాసపడ్డారు జీవితం గురించి, వేరే వాళ్ళని చూసుకొని అలా లేదనుకుంటున్నారు. ఈ మన్నా తప్ప మా దగ్గర లేదనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని చూసుకొని మోషే బాధపడాల్సి వస్తుంది. మొత్తానికి దేవునికి కూడా కోపం వచ్చి, సరే 70 మందిని పిలుచుకొని వాళ్ళ మీద ఆత్మను పెడతానని చెప్పి వాళ్ళని పిలిపించుకొని వస్తాడు. 16-17 వచనాల్లో సరే మాంసాన్ని కూడా నేను ఇస్తాను అని చెప్పి మాంసాన్ని కూడా తీసుకొని వస్తాడు. చూడండి 25 వచనంలో అతనితో మాట్లాడి ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచాను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించారు. అంటే మోషేతో పాటు ఒక 70 మంది వీళ్ళను నడిపించడానికి. తర్వాత 31వ వచనం, తర్వాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రం నుంచి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ పక్క ఆ పక్క దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడేశాను. దేవుని కోపం వచ్చి వీళ్ళని చూద్దామని చెప్పి ఒకరోజు మనం నడిస్తే ఎన్ని కిలోమీటర్లు రైతో అన్ని కిలోమీటర్ల పొడుగు 2 మూరల ఎత్తున పూరేలను పడేశాడంట దేవుడు. అంటే మాంసం పిచ్చిగా తిన్నా కూడా. ఇంకా చూడండి, కావున జనులు ఆ దినమంతా రాత్రంతా మరుసటి దినం 3 రోజులు ఈ మాంసాన్ని పూరేలను కూర్చుకొని తక్కువ కూర్చున్నవాడు 100 తులములు కూర్చుకునేను. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచారంట. 3 రోజులు అంటే పచ్చి మాంసం ఎండబెట్టుకొని మొత్తం పరుచుకున్నా తెచ్చుకొని ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమ్మలక మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అంటే దురాశ అనే పేరు పెట్టెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి అజేరోతునకు ప్రయాణమై అజేరోతులో దిగిరి. దురాశ. ఈ మెసేజ్లో నుంచి మనకు మంట, దేవుని మంటను చూశారు. దురాశ. ఒకదానికి తబేరా అని పేరు పెట్టారు, మంట. ఇక్కడ దేవుడు వచ్చి మాంసాపేక్ష గల వారందరికీ తెగులు రప్పిస్తే ఆ చోటికి కిబ్రోతు హత్తావా అంటే దురాశ. లైఫ్లో మనకు దురాశ ఉండకూడదు. లైఫ్లో సనుగడం ఉండకూడదు. జీవితం కష్టమైతే మోషేకి కూడా కష్టమైంది. మోషే వెళ్ళి కోపంతో అన్నాడు అన్ని మాటలు దేవుణ్ణి అన్నా. దేవుడు ఏమనలే మోషే అని తెలుసా? సరే నీకు బాధ ఇబ్బంది అవుతుంది అన్నావుగా, సరే 70 మందిని తీసుకొనిరా, వాళ్ళ మీదకి ఆత్మను పంపిస్తా, వాళ్ళు నీకు సహాయకులు అవుతారన్నాడు. కానీ జనాల గురించి బాధపడ్డాడు. జనాలు ఉన్నదాంతో తృప్తి పొందలే. మన్నా విషయంలో ఫీల్ అయ్యారు, మాంసం కావాలన్నారు, వేరే వాళ్ళది కోరుకున్నట్టు కోరుకున్నారు. మన్నా ఇస్తే దాంట్లో తృప్తి చెందట్ల. కొన్నిసార్లు దేవునిలోకి వచ్చినాక అందరి లైఫ్ లాగా మన లైఫ్ ఉండకపోవచ్చు. అందరూ మాంసం తిన్నా అంటే కొన్నిసార్లు మనం ఏం తినకుండా ఉండాల్సి వస్తుంది. శరీరపరంగా కాదు, ఆత్మపరంగా చెప్తుంది. కొంతమందికి అన్ని ఉండొచ్చు, కొంతమందికి ఏం ఉండకపోవచ్చు. అలా ఉంచడం దేవుని చిత్తమేమో, ఆ స్థితి ఇయ్యడం దేవుని చిత్తమేమో. కాబట్టి జీవితం విషయంలో వచ్చే ఆయాసం గురించి సనుక్కోకూడదు, వేరే వాళ్ళ కోరుకోకూడదు, ఇదే కదా అనే డిసప్పాయింట్మెంట్ రాకూడదు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో దాటుకుంటూ వెళ్ళాలి, గమ్యం రాదు, ఆయాసపడుతుంటాం. కొన్నిసార్లు ఆర్థికంగా ఆయాసం వచ్చింది, కొన్నిసార్లు మనుషుల విషయంలో ఆయాసం వచ్చింది, కొన్నిసార్లు ఏమీ జీవితంలో కనపడ ఆశలు లేనప్పుడు ఆయాసం వచ్చింది.
సనుగొచ్చిద్ది, విసుగొచ్చిద్ది, బాధ వచ్చిద్ది. కొన్నిసార్లు వేరే వాళ్ళను చూసినప్పుడు, వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఆయాసం వచ్చింది, అపేక్ష వచ్చింది. వాళ్ళు మాంసానికి అపేక్షించారు. జీవితంలో ఏం జరుగుతున్నా ఆయాసం రాకుండా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నా గమ్యం కనిపించదు. అక్కడక్కడే తిరుగుతాం. అనుకున్న చోటికి రాము. అనుకున్నట్టు జీవితం ఉండదు. అనుకున్న మనుషులతో ఉండలేము. అనుకున్న మనుషుల లైఫ్లోకి రారు. అనుకున్న పనులు జరగవు. ఆయాసం వచ్చినా కానీ అలాగే వెళ్ళాలి. ఇతరులకు ఉన్నట్టు మాంసము, కాకరకాయలు, దోసకాయలు, కీరకాయలు, చేపలు లేకపోయినా, ఇతరులకు ఉన్నట్టు లగ్జరీ లైఫ్ లేకపోయినా, ఇతరులకు ఉన్న పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, ఇతరులకు ఉన్నట్టు ఏదీ లేకపోయినా, లోకపరంగా కానీ ఆత్మీయ పరంగా కానీ శరీరం క్షీణిస్తున్న, మానసికంగా మనసు వేదన చెందుతున్నా అలాగే వెళ్ళాలి. దేవుడిచ్చిన మన్నాతో వాళ్ళు తృప్తి చెందలేకపోయారు. దేవుడిచ్చిన జీవితము, దేవుడిచ్చిన మనుషులు, దేవుడిచ్చిన ఏ చిన్నదైనా కానీ దానిలో తృప్తి చెందగలగాలి. వాళ్ళకు దురాశ వచ్చింది, మంట ఎదుర్కొన్నారు, దేవుని కోపాన్ని ఎదుర్కొన్నారు, వాళ్ళు దురాశ చూపించారు. దేవుడు ఏదైనా చేయగలడు. 2 మూరలు ఎత్తున ఒకరోజు ప్రయాణం అంత దూరంలో మొత్తం పూరేళ్ళు తీసుకొచ్చి పడేశాడు. దేవుడు ఎలా కాదు. పేరు ఇవ్వగలడు, ప్రఖ్యాతి ఇవ్వగలడు, ఆర్థికంగా ఒక మంచి స్థితిలో ఉంచగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, ఆత్మీయతని ఇవ్వగలడు, ఘనత పేరు ఇవ్వగలడు. ఆయనకి ఎంతో టైం పట్టదు. కానీ కొన్నిసార్లు యుద్ధాలతో పోరాడాలి, కరువులతో పోరాడాలి, శ్రమలతో పోరాడాలి. అవి చూసి తట్టుకోగలగాలి, మనసులో నిలబడగలగాలి. అందుకే ఎప్పుడు తెలియని పరిస్థితులు, తెలియని యుద్ధాలు, తెలియని పోరాటాల్లో నడిపిస్తాడు దేవుడు. వెనక్కి వెళ్ళకూడదు. రాని, ఇంకా రాని, ఇంకా మనకున్న సంవత్సరాలు ఎన్ని యుద్ధాలు ఉన్నాయో, ఇంతకంటే ఎక్కువ శ్రమలు, ఇంతకంటే ఎక్కువ బాధలు, ఇంతకంటే ఎక్కువ అవమానాలు ఉండొచ్చు. ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్ పిల్లలకు ఉన్నట్టు మన జీవితంలో ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ, ఒక ఇబ్బంది తర్వాత ఇంకోటి ఉండొచ్చు. పోరాడాలి, వెళ్ళాలి, నడిపించబడాలి. సనుక్కోకూడదు, కోరుకోకూడదు, ఆశించకూడదు. అదే దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్న విషయాలు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకునైనా మీరు ఇచ్చిన తలంపులను బట్టి వందనాలు దేవా. ఎన్నోసార్లు జీవితం గురించి ఆయాసం వచ్చింది ప్రభా. ఎన్నోసార్లు ఉన్న వాటి విషయంలో ప్రభా ఆయాసం వచ్చింది. కొన్ని ఇతరులకు ఉన్నట్టు లేవు అని అపేక్ష కలిగింది. కొన్నిసార్లు దురాశ కూడా కలిగింది ప్రభా. నువ్వు నడిపించేది దూరమైన, యుద్ధాలతో కూడుకునేదైనా, పోరాటాలతో ఉన్న కొన్నిసార్లు నడపడానికి నేర్పించు ప్రభా. అందులో వెళ్ళడానికి నేర్పించండి తండ్రి. కష్టకాలమైన ప్రభా, నష్టకాలమైన, కరువు, తెగులు, ఇబ్బంది అయినా అందులో నడవడం నేర్పించండి ప్రభా. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా మంచిగా సంతోషంగా ఉండగలుగుతారు ప్రభా. నీలో ఆనందంగా ఉండగలుగుతారు, నిన్ను ఆరాధించగలుగుతారు. అనుకున్నట్టు జీవితం లేకపోయినా, అనుకున్నట్టు ఫ్యూచర్ లేకపోయినా, అనుకున్నట్టు ప్రభా సంఘము, కుటుంబం లేకపోయినా, దేశము, ప్రజలు లేకపోయినా నడవడానికి నడిపించండి. వీలైతే పరిగెత్తడానికి, అది చేత కాకపోతే నడవడానికి, అది చేత కాకపోతే కనీసం ప్రాకడానికైనా ప్రభా సహాయం చేయి. ముందుకెళ్ళడం నేర్పించండి తండ్రి. దేంతో వెళ్తున్నామో, ఏమేమి తీసుకొని వెళ్తున్నాం కాదు, వెళ్తున్నామా లేదా, కనాను వైపు అడుగులేస్తున్నామా లేదా,
పరలోకం వైపు మా జీవితాన్ని తీసుకెళ్తున్నామా లేదా? మా జీవిత ముగింపుకి, పరలోక ప్రవేశానికి మేము దగ్గర అవుతున్నాం ప్రభా. అడుగులు వేయడానికి నేర్పించండి. అడుగులు ముందుకెళ్తూ నేను సాగడానికి నేర్పించండి. నాకు విన్న వాక్యం ప్రభా విన్న వారికి, ఇంకా ఎవరైతే వినాలనుకుంటున్నారో వారికి మీరు సహాయం చేయండి. సార్వత్రిక సంఘాలకి, ప్రజలకి ఈ విషయాలు మీరే ఆయా సేవకులు, విశ్వాసుల ద్వారా మీరే తెలియచేయండి ప్రభా. తెలియజేస్తున్నందుకే వందనాలు ప్రభా. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది విశ్వాసంలోకి వచ్చారు ప్రభా, అందుని బట్టి వందనాలు. కానీ మరి ఎంతోమంది రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఇంకొక జీవితాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. కనికరించండి. కొంతమంది లోక సంబంధమైన అలవాట్లకి బానిసలై ఉన్నారు. కొంతమంది వేరే దేవుడు అనుకొని రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. వారందరూ కూడా సత్యాన్ని, సువార్తని తెలుసుకోవాలని కోరుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది ఈ సువార్తను ఆయా దేశాల్లో, ప్రజల్లో ప్రభా అందిస్తూ ఉన్నారు ప్రభా. వారి ద్వారా కూడా నీ మాటలు అనేకులకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రజలు ప్రభా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, మనుషుల పరంగా ప్రతి ఒక్కరికి ఏదో బాధ ఉండిద్ది ప్రభా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. మానసికంగా బాధపడే వారికి ఆత్మ సంబంధంగా సంతోషం, సమాధానం దయచేయండి. ఈ లోకపరంగా జీవించడానికి ఏదేది ఎవరికి తక్కువ ప్రభా, వారికి అది దయచేయండి ప్రభా. ఎంతోమంది సాతాను, అపవాదికి చిక్కించుకొని వలలో ఉన్నట్టు బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళను తెంచండి, బయటికి తీసుకురండి. అలవాట్ల నుంచి బయటికి తీసుకురండి ప్రభా. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి. అందరిని మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను ప్రభా. లోకపరంగా ఆయా పనులు చేస్తున్నారు ప్రభా. ఇక్కడ వస్తున్న కుటుంబం అయితే ఏమి, ఇంకా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఏమి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు, శక్తిని దయచేయండి. మానసికంగా సమాధానం, సంతోషం దయచేయండి. సాతాను యొక్క శోధనల నుంచి తప్పించండి. ఈ వారం అంతా నీ కృప చూపించండి ప్రభా. బ్రతకడానికి కావాల్సిన ఆహారము, తిండి, బట్ట దయచేయండి. కావలసిన మానసిక సమాధానం, సంతోషం దయచేయండి. శరీరపరంగా కావలసిన బలాన్ని కూడా దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మలో మరి ఎక్కువగా నీలో ఎదగడానికి, నీకు దగ్గర అవ్వడానికి కృపనివ్వండి. ఆ విధంగా ఈ వారాన్ని మా మీద మీరే పోనివ్వమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, అనేక సహాయము, కృప, కనికరము మనతోనూ, సార్వత్రిక సంఘంతోనూ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఆయన రాకడ వరకు, మన మరణాల వరకు ఎప్పుడు ఆయన కనికరం మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ